ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యాంశాలు చదవడానికి నేర్చుకోవడానికి దేవుడు మనకి సహాయపరిచిన విధానం కాబట్టి దేవునికి వేలాది వందనాలు. గత రోజుల్లో దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి బెన్యామీను గురించి నేర్చుకోవడానికి, తన ఆత్మిక స్థితిగతి, తన పిల్లల యొక్క భవిష్యత్తు ఏ రీతిగా ఉండి తీరిందో దాని గురించి వాక్యోపదేశంలో నుంచి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. ఈరోజు దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి యాకోబు యొక్క మొదటి కుమారుడుగా ఉన్న రూబేను గురించి బైబిల్ ఏం చెప్తున్నదో, తన ఆత్మీక స్థితిగతులు ఉన్నాయి, ఆయన ఆత్మీకతలో చేసిన లోటుపాట్లు ఏంటి, తన కుటుంబం ఆత్మీకతలో చేసిన లోటుపాటు ఏంటిది, తన పిల్లలు ఆత్మీక స్థితిగతులు ఎంత మాత్రము దిగజారిపోయే స్థాయిలోకి వెళ్ళి తీరారు, దాని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నదో రూబేన్ అని చెప్తున్న ఒక మనిషి గురించి మనం వాక్యంలో నుంచి చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయము దాని 32వ వచనం నుంచి చదివి తీరితే మనకి కనబడి తీరుచున్నది రూబేన్ యొక్క పుట్టుక విషయం గురించి బైబిల్ సెలవిచ్చేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. ఆదికాండం 29వ అధ్యాయం దాని 32, 33 వచనాలు చదివి తీరగలిగితే రూబేన్ యొక్క పుట్టుక విషయం గురించి చెప్పబడేటట్టుగా మనకి కనబడి తీరుచున్నది. యాకోబు యొక్క కుమారుడిగా, యాకోబు యొక్క కుటుంబ తరగతిలో లేహాకి మొదటి కుమారుడిగా పుట్టినట్టుగా బైబిల్ సెలవిచ్చి తీరేటట్టుగా మనకి కనబడి తీరుచున్నది. యాకోబుకు పెళ్లి చేసుకున్న తర్వాత యాకోబు యొక్క మనస్తత్వం అధికంగా రాహేలు మీద ఉండబట్టి లేహాకి యాకోబు ప్రేమించేవాడు కాదు. ఆ ప్రేమ కనబడలేని కారణం కాబట్టి దేవుడిచ్చిన బహుమానముగా, లేకపోతే దేవుడిచ్చిన ఒక మేలు కల్పించే విధానముగా లేహాకి సంతాన భాగ్యం దొరికి తీరింది. ఆ సంతాన భాగ్యములో పుట్టినవాడే రూబేన్ అని చెప్పినట్టుగా ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనం చెప్పి తీరేది మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అక్కడ లేహ చెప్పుతున్న ఒక మాట, నా మనోవేదనను, నా దుఃఖాన్ని, నా నొప్పిని పరిశోధించుకొని దేవుడు నాకు ఇదిగో ఒక కుమారుని ఇచ్చారు, అందుకే తన పేరుని రూబేన్ అని చెప్పుకొని ఆమె ఏం చేసుకుంది, తన కొడుకుకి పేరునిచ్చి తీరింది. ఆ పేరుకి, రూబేన్ అన్న పేరుకి అర్థం ఇదిగో నాకు ఒక కొడుకు. అందుకే ఒక విషయము అక్కడ జాగ్రత్తగా పొందనే, లేకపోతే దేవుని దగ్గర నుంచి దొరికిన ఒక బహుమానమే, దేవుని దగ్గర నుంచి దొరికిన ఒక కొడుకే రూబేన్ అని అక్కడ చెప్పబడేటట్టుగా మనం అక్కడ చూడగలిగి తీరుచున్నాం. అందుకే ఒక విషయం ఇక్కడ దేవుని యొక్క బిడ్డలుగా మనం చెప్పుకోగలిగేది, మన జీవిత స్థితిగతుల్లో కలుగుచున్న నిరాశల మధ్య, మన జీవిత స్థితిగతుల్లో మనుషుల మధ్యలో నుంచి, మన కుటుంబ సభ్యుల మధ్యలో నుంచి, మనం ఉంటున్న ప్రదేశం మధ్యలో నుంచి మనకి ప్రేమ దొరకలేనప్పుడు, అందరూ మనల్ని చులకపరిచేటప్పుడు, అందరూ మనల్ని చెయ్యి విడిచిపెట్టేసేటప్పుడు ఒక విషయం సునిశ్చితంగా చెప్పగలుగుతాం, దేవుని యొక్క చేతులను హత్తుకొని పెట్టుకొని జీవించిన వారి పట్ల దేవుడు అద్భుతాలు చేయొచ్చు, దేవుడు విడుదల కలిగే స్థితిగతులను ఇప్పించి తీరొచ్చు. అది లేహా యొక్క జీవితంలో జరిగి తీరినట్టుగా ఈ కాలములోన దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితంలో కూడా జరిగి తీరొచ్చు. అందుకే అక్కడ చెప్పబడిన ఒక మాట, వ్యసనానికి, వేదన కలిగిన స్థితిగతులు, నొప్పి కలిగి బాధ కలిగిన ఉన్న స్థితిగతులు దొరికిన ఒక కుమారుడిగా రూబేన్ యొక్క పుట్టుక విషయం చెప్పబడేటట్టుగా బైబిల్ సెలవిచ్చి తీరుచున్నది. అందుకే ఒక విషయం దేవుని యొక్క బిడ్డలకు ఎప్పుడు అవగాహన కలిగి తీరాలి, మనం పుట్టేటప్పుడు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సంరక్షణను, దేవుని దగ్గర నుంచి దొరికిన క్షేమములో మనం పుట్టి ఉన్నాము అన్న విషయం దేవుని యొక్క బిడ్డలు మర్చిపోకూడదు. అందుకే వ్యసనముతో పుట్టిన ఈ రూబేను ఆత్మీకతలో ఉన్న పరివేశంలో పుట్టడానికి, జన్మించి తీరడానికి దేవుడు తనకు ఒక భాగ్యం ఇచ్చి తీరారు. అందుకే రూబేను గురించి గొప్పగా చెప్పడానికి ఆత్మీకతలో యాకోబు నాన్నగా దొరికారు, ఆత్మీక కుటుంబంలో ఉండి తీరగలిగాడు, విశ్వాసాన్ని, దేవునికి తెలుసుకున్న ఒక కుటుంబ తరగతిలో తన జీవితం ఏం చేయబడింది, జన్మించి తీరడానికి ఉన్న భాగ్యం దొరికి తీరింది. అందుకే అలాంటి ఒక భాగ్య కుటుంబములో పుట్టి ఆ కుటుంబం పట్ల ఆలోచించిన ఒక మనస్తత్వం కలిగేవాడిగా రూబేను గురించి బైబిల్ సెలవిచ్చేటట్టుగా మనకి కనబడి తీరుచున్నది. అందుకే ఆదికాండం 30వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని 14వ వచనానికి వచ్చినప్పుడు తన తల్లి పట్ల రూబేనుకి మనసు కలిగేటట్టుగా అక్కడ కనబడి తీరుచున్నది. ఆదికాండం 30వ అధ్యాయం 14వ వచనం చదివినప్పుడు తల్లి గురించి, తన తల్లి యొక్క ఆరోగ్య క్షేమం గురించి, తన తల్లి శారీరక ప్రక్రియలో ఆరోగ్యం పొంది తీరాలి, సంతానం పొంది తీరాలి, లేకపోతే ఎదుగుదల
ఎదుగుదల పొంది తీరాలి అన్నట్టుగా కొడుకుగా ఏం చేసుకుంటున్నాడు, రూబేను తల్లి పట్ల మనసు చూపించే ఒక ప్రణాళిక మనకు అక్కడ కనబడి తీరుచున్నది. ఇందులో మనం నేర్చుకోగలిగిన విధానం ఏంటిది అంటే, మనము కూడా మన కుటుంబం పట్ల, మన తల్లి పట్ల, మన అమ్మ నాన్న పట్ల ఏం చేయాలి, మనసును పెట్టుకునే వారై ఉండి తీరాలి. వారి ఆరోగ్య సంరక్షణ నిమిత్తం, వారి క్షేమ జీవితం గురించి, వారి ఆరోగ్యవంతులై దీర్ఘాయుసుతో ఉండి తీరడానికి రూబేను లాగా మనం కూడా కుటుంబం పట్ల ఏం చేయాలి, మనసు కలిగిన వారిగా మారి తీరాలి. అందుకే ఇక్కడ రూబేను తన తల్లి కొరకు ఏం చేసి పెడుతున్నారో తెలుసా, ఆహార విధానాన్ని ఎతుక్కు తీసుకొచ్చి, లేకపోతే తన తల్లికి అప్పగించి తన ఆరోగ్య సంరక్షణను, లేకపోతే ఆమె సంతాన భాగ్యం పొంది తీరడానికి, లేకపోతే దీర్ఘాయుస్తో ఉండి తీరడానికి రూబేను ప్రయత్నం చేసేటట్టుగా మనకి ఇక్కడ కనబడి తీర్చున్నది. ఇందులో మనం చూస్తే ఈ కాలములో జీవించిన అనేక మంది కుటుంబం పట్ల మనస్తత్వం లేని యొక్క జీవిత విధానములోకి వెళ్ళేంతటిగా మారిపోయి తీరుచున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని వారి పిల్లలు కాపురాలు చేసుకునే ఒక ప్రయత్నములోకి వెళ్ళిపోయి తీరితే సొంత కుటుంబాన్ని పట్టించుకోకుండా, సొంత కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకునేటట్టుగా ఉన్న అనాత్మిక స్థాయిలో ఈ కాలములో ఉన్న సంఘ బిడ్డలు మారిపోయి వెళ్ళే ఒక ప్రయత్నములోకి వెళ్ళి తీరుచున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం మనం ఆత్మీకులుగా హెచ్చరిక తీసుకోవాలి. నువ్వు రక్షణ పొంది ఆత్మీక స్థితిగతులు జీవించిన నీవు నీ కుటుంబం పట్ల మనస్తత్వాన్ని ఏం చేయాలి, నిర్ణయించుకో తీరాలి. వారి యొక్క ఆరోగ్య సంరక్షణ నీ బాధ్యత అవుతున్నది. వారి యొక్క జీవిత విధానం ఆరోగ్యం కలిగే స్థాయిలో ఉండి తీరాలి. వారు దీర్ఘాయుషుతో ఉండి తీరాలి. పిల్లలుగా నీవేం చేయాలి, వారి కొరకు ఏం చేయాలి, ఎల్లప్పుడూ మనసు పెట్టుకునే ఒక స్థాయిలో ఉండి తీరాలి. కానీ ఈ కాలంలో ఉన్న దౌర్భాగ్య స్థితిగతి ఏంటిది అంటే, పుట్టిన పిల్లలు వారి కుటుంబాన్ని బాగా చూసుకుంటారే తప్ప అమ్మా నాన్న పట్ల మనస్తత్వం చూపించుకునేటట్టుగా, అమ్మా నాన్నకు ఆరోగ్యం కలిగే విధానం ఏర్పరిచేటట్టుగా ఉన్న ప్రణాళికలు ఏం చేయట్లేదు. ఈ కాలములో ఉన్న కుటుంబాల్లో కనబడి తీరట్లేదు. అలాగే కానీ నీ కుటుంబం వెళ్ళి తీరుతున్నదంటే నీ కుటుంబాన్ని ఆత్మీయతలో పరిశోధించుకు తీరాలి, బాగుపరిచి తీరాలి. నువ్వు ఎదుగుదల పొందే కుటుంబానికి ఏం చేయాలి, ఆహారం ఇచ్చి తీరాలి, పోషక తత్వాన్ని ఇచ్చి తీరాలి. ఓకే, నీ అమ్మ నాన్న దీర్ఘాయుసులోకి వచ్చినప్పుడు, వయసులోకి వచ్చినప్పుడు వారు పని చేసుకోగలిగి, లేకపోతే తెచ్చుకునే ఒక ప్రణాళిక లేకపోవచ్చు. అందుకే పిల్లలుగా ఏం చెయ్యాలి, రూబేనికి కలిగిన ఆత్మిక మనస్తత్వం మనకి కూడా కలిగి ఉండి తీరాలి. రూబేన్ ఏ రీతిగా తల్లి కొరకు ఆహార విధానం తెచ్చిపెట్టాడు, తన ఆరోగ్య విషయం గురించి ఆలోచించుకు తీరాడు, అది ఒక ఆత్మిక లక్షణం అవుతున్నది. అందుకే రాత్రి వేళ అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఇది అలవాటు చేసుకోవాలి. నీ తల్లిదండ్రులు దీర్ఘాయుసువంతులై ఉండి తీరడానికి, వారి ఆరోగ్య సంరక్షణ నిమిత్తం వారికి ఆహారం పెట్టాలి, వారికి డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు ఇచ్చి పెట్టాలి, వారికి వస్త్రాలు కొనిపెట్టి ఇచ్చేయాలి, వారికి కలిగిన సదుపాయాలు దేవుడు నీకు ఇచ్చిన ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా ఏం చేయాలి, సహాయం చేసి పెట్టేటట్టుగా మారి తీరాలి. అందుకే ఈ కాలములో ఉన్న సంఘానికి, సంఘ బిడ్డలకు ఉన్న మనస్థితి ఎంత ఘోరంగా మారిపోయిందంటే, మగపిల్లలు మాత్రం అమ్మా నాన్నను చూసుకునే ఒక ప్రణాళికలోకి మారిపోయారు. మగపిల్లలు మాత్రాన్ని కాదు తల్లిదండ్రులు కన్నది, ఆడపిల్లలను కూడా తల్లిదండ్రులు కన్నారు. అలాగైతే ఆడపిల్లలకు కూడా బాధ్యత వహించేది ఆ కుటుంబానికి తగిన పిల్లలుగా ఉండి వారి అమ్మ నాన్న యొక్క సంరక్షణ, ఆరోగ్యము, క్షేమం, వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆత్మీకులుగా ఉండి వారిని ఏం చేయాలి, వారికి ఏం చేయాలి, వారికి కావాల్సిన సదుపాయం చేసి పెట్టి తీరాలి. అందుకే ఈ కాలంలో ఉన్న ఆత్మీకులు ఎంత మాత్రం మనస్తత్వంలో దిగజారిపోయారో, మగపిల్లల దగ్గర నుంచి మాత్రం సంరక్షణ పొందుకునేటట్టుగా, మగపిల్లల దగ్గర నుంచి మాత్రం తినేంతటిగా, మగపిల్లల దగ్గర నుంచి మాత్రం ఆస్తులు అనుభవించే ఒక ప్రణాళికలోకి మారిపోయి ఆడపిల్లలకు తోసివేసేటట్టుగా, ఆడపిల్లల యొక్క దగ్గర నుంచి ఏమీ కూడా పుచ్చుకోలేని ఒక ప్రణాళికలోకి ఏమై తీరింది, మనస్తత్వం మారి తీరింది. అయితే అది అనాత్మీకతకు కలిగిన విధానం, అది ఆత్మీకతకు చెందిన ఒక విధానం కాదు అని మనం ఏం చేయాలి, తెలుసుకు తీరాలి. అందుకే రాత్రి వేళ వాక్యోపదేశం వింటున్న నీవు నీ తల్లిదండ్రుల పట్ల మనస్తత్వంగా, నువ్వు మగదానివైనా ఆడదానివైనా ఎవరైనా, నీకు దేవుడు వేరే ఒక కుటుంబానికి దేవుడు నిన్ను తీసుకెళ్ళినా, నీ కుటుంబంలో నుంచి నువ్వు వేరుగా ఉన్నా, నీ అమ్మ నాన్నల పట్ల, వారి ఆరోగ్య క్షేమం పట్ల నీవేం చేయాలి, మనస్తత్వం కలిగే వారిగా ఉండి తీరాలి. నీ కుటుంబాన్ని నీవు సంరక్షణ పరచలేని నీవు దేవునితో ఆత్మిక అనుబంధాన్ని ఏం చేయలేవు, ఖాయం చేసుకు తీరలేవు. అందుకే చాలా మంది ఈ కాలంలో ఉన్న సంఘంలో ఉన్న సభ్యులు వారి దేవునికి ఆరాధన చేస్తారు,
ఉంటారు, దేవునితో మంచి అనుబంధం కలుపుతారు, కానీ సొంత అమ్మా నాన్నతో ఆత్మిక అనుబంధం ఉండదు. వారి లోటుపాట్లను ఏం చేయరు, పట్టించుకోరు. వారికి కలిగిన ఆరోగ్య స్థితిగతి కొరకు మనసును లెచ్చబెట్టకుండా ఊరిలో నువ్వు ఎన్ని సందడులు చేసినా, సంఘాల్లో నువ్వు ఎన్ని నాటకాలు చేసినా దానివల్ల ఏముండి తీరదు, ఆత్మికత ఉండి తీరదు. అందుకే రూబేలులో నుంచి మనం నేర్చుకోగలిగినది కుటుంబం పట్ల మనస్తత్వం కలిగిన వాడు, తల్లి పట్ల మనస్తత్వం కలిగిన వాడు, తల్లి ఆరోగ్య విషయం గురించి ఆలోచించిన వాడు, కుటుంబ సంరక్షణ నిమిత్తం లేకపోతే తల్లి దీర్ఘాయుసుతో ఉండి తీరాలి అన్న ఒక మనస్తత్వం కలిగేటట్టుగా రూబేనికి మనకి కనబడి తీరేటట్టుగా ఏ దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడి తీరుచినది. అందుకే రాత్రి వేళ ఆత్మికులుగా దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, నీ కుటుంబం విషయం గురించి, నీ తల్లిదండ్రుల విషయం గురించి, వారి యొక్క ఆరోగ్య క్షేమం గురించి, వారు ఆయుసుతో ఉండి తీరాలి అన్న విషయం గురించి ఎల్లప్పుడూ ఒక దేవుని యొక్క బిడ్డలకు ఆలోచన కలిగి ఉండి తీరాలి. అందుకే రూబేనులో నుంచి ఈ ఆత్మిక ఆలోచనను లేకపోతే ఈ ఆత్మిక సలహాను ఈ కాలంలో ఉన్న సంఘము కూడా అలవాటు చేసుకు తీరాలి. నీ కుటుంబాన్ని నీవు సంరక్షణ పరిచిన తర్వాతే నీవు సమాజంలోకి వెళ్ళి తీరాలి, లేకపోతే సంఘములోకి వెళ్ళి తీరాలి, సంఘములో ఉన్న తల్లులను పోషించి తీరాలి. ఈ కాలంలో ఉన్న సంఘాలు ఎంత మాత్రం లోటుపాటు కలిగే లేకపోతే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాయి అంటే సంఘము లోపల ఉన్న విధవరాల్లో, లేకపోతే సంఘము లోపల ఉన్న తల్లులో, సంఘము లోపల ఉన్న వయసులో ఉన్న వారిని కూడా పట్టించుకోలేని ఒక మనస్థితిలోకి ఆత్మీకత చచ్చిపోయి వెళ్ళి తీరింది. అందుకే సంఘంలో చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నా వారికి క్షేమం అడిగే, వారి యొక్క ఆరోగ్య విధానం చూసుకునే ఒక ప్రణాళిక లేని విధానంలోకి వెళ్ళిపోయాయి. అలాంటి వారు ఈరోజు వాక్యం వింటున్నారంటే ఆత్మీకతలోకి తిరిగిరా. రూబేనికి కలిగిన ఆత్మిక స్వభావాన్ని ఏం చేసుకో, ధరించేసుకో, అలవాటు చేసుకో. కుటుంబం పట్ల మనస్తత్వం కలిగిన వాడిగా ఏం చేయాలి, మారి తీరాలి. తర్వాత రూబేను గురించి చెప్పిన ఒక మాట మనం చూడగలిగితే ఆదికాండం 35వ అధ్యాయానికి వచ్చినప్పుడు రూబేను తన కుటుంబం పట్ల చేసిన ఒక విధానం మనకు అక్కడ కనబడుతున్నది. ఆదికాండం 35వ అధ్యాయములోకి వచ్చి దాని 22వ వచనానికి వచ్చి చదివినప్పుడు చూడగలిగేది రూబేను ఆత్మీకతలో నుంచి తొలగిపోయి కుటుంబానికి అవమానం తెచ్చుకునే ఒక ప్రణాళిక మనకు అక్కడ కనబడి తీరుచున్నది. లేకపోతే రూబేన్ చేసిన ప్రణాళిక ఏంటిది అంటే తన నాన్న పెళ్లి చేసుకున్న ఆమెను ఏం చేసుకున్నాడు, ఒక సంబంధం పెట్టుకొని తన ఆత్మిక స్థితిగతిని కోల్పోబెట్టుకున్న ఒక స్థితిగతి మనకు అక్కడ కనబడి తీరుచున్నది. ఆయన మర్చిపోయాడు అది తన కుటుంబం అని. ఇంతకు ముందు ఏ తల్లి గురించి ఆలోచించుకున్నాడు, ఏ కుటుంబం గురించి ఆలోచించాడు, కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత తన మనస్తత్వం ఏమై తీరింది, మారిపోయే ఒక ప్రణాళికలోకి వెళ్ళిపోయి తీరింది. తన కుటుంబంలోకి చెడ్డ పేరు వచ్చేంతటిగా, తన కుటుంబానికి మనుషులు వేలెత్తి చూపించేకున్నట్టుగా ఆయన తన కుటుంబానికి సిగ్గుపాలు చేసుకున్న ఒక ప్రణాళికలను ఆయన ఏం చేసుకున్నాడు, అలవాటు చేసుకున్నాడు. ఆత్మిక కుటుంబంలో పుట్టాడు, ఆత్మికతలో ఉన్న మానాన్ని పొందుకున్నాడు, కానీ తన ఆత్మిక స్థితిగతను ఆయన ఏం చేసుకోలేకపోయాడు, ముందుకు నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే ఆయన చేసిన ఈ అనాత్మికత కలిగిన ఈ ప్రణాళికను దేవుడు ఏం చేశారో తెలుసా, లెక్క వేసినట్టుగా బైబిల్ తర్వాత ఉన్న వాక్యాలు మనం చదివితే చూడగలిగి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ నేను చెప్పడానికి కోరేది, నీ కుటుంబం పట్ల నీ మూలంగా ఏం చేయకూడదు, అవమానం రాకూడదు. నీ కుటుంబం మీదకి ఏం చేయకూడదు, దేవుని యొక్క వాక్య వ్యతిరేకత కలిగే శాపం రాకూడదు. కానీ రూబేన్ ఏం చేశాడో తెలుసా, కుటుంబానికి శాపం తీసుకొచ్చి పెట్టాడు. కుటుంబం అవమానపడే ఒక స్థాయిలోకి తీసుకొచ్చి తీరాడు. కుటుంబం యొక్క పేరును దించేసేంతటిగా ఏమై తీరాడు, తన మనస్తత్వం అనాత్మికత కలిగిన మనస్తత్వంగా మారి తీరింది. అందుకే రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని యొక్క బిడ్డలకు నేను చెప్పడానికి కోరే ఒక మాట, నీ కుటుంబం యొక్క సంరక్షణ గురించి నీవేమై తీరాలి, బాధ్యత వహించిన వాడిగా ఉండి తీరాలి. నీ కుటుంబం గురించి మనుషులకు ఏం చేయకూడదు, అవమానాన్ని కలిగే ఒక విధానం రాకూడదు. అందుకే ఈ కాలంలో ఉన్న కుటుంబాలు చూస్తే అమ్మా నాన్నని అవమానపరిచి అమ్మా నాన్న యొక్క లోటుపాటులను ప్రజల మధ్య ప్రదర్శన పరిచే అనాత్మిక స్థితిగతిలోకి ఈ కాలంలో ఉన్న సంఘాలు, సంఘబిడ్డలు, పిల్లలు మారిపోయే ఒక ప్రయత్నంలో జీవించి తీరుతున్నారు. ఓకే, వారు వయసులో ఉన్నవారు, వారు ఆరోగ్యంలో బలహీనులై ఉన్నవారు, కానీ వారికి లోటుపాట్లు ఉండి తీరొచ్చు. కానీ వారి యొక్క లోటుపాట్లను వర్ణించడానికి పిల్లలుగా నీకు హక్కు లేదు. అందుకే రూబేన్ ఇక్కడే ఒక తప్పు చేసి పెట్టాడు. తన మనస్తత్వం ఆత్మీకతలో దిగజారిపోయే ఒక స్థితిగతిలోకి వెళ్ళిపోయి తీరింది. ఆయన తల్లిగా భావించిన ఆమెను కూడా ఆలోచించకుండా ఆ కుటుంబం పైన ఏం చేసి పెట్టాడు, దూషణ తెచ్చుకు పెట్టే ఒక ప్రణాళికలోకి మారి తీరారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు కుటుంబ విషయంలో, కుటుంబాన్ని యొక్క సంరక్షణ విషయంలో,
కుటుంబములో తెచ్చుకుంటున్న పేరు ఎటువంటిది ఉందో ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. నీ అమ్మా నాన్న నీ కుటుంబ సభ్యులకు ఏ రీతి కలిగిన శాపం రాకూడదు, వారికి తలదించుకున్న పరిస్థితి రాకూడదు, వారి మనుషుల ముందు మాట్లాడలేని ఒక స్థితిగతి ఏం చేయకూడదు, తెచ్చుకోకూడదు. ఈ కాలములో ఉన్న ప్రపంచ విధానం చూస్తే అనేక మంది పిల్లలు తన కుటుంబానికి అవమానం తెచ్చుకునేటట్టుగా, తన కుటుంబానికి వాక్య వ్యతిరేకత కలిగిన ప్రణాళికలను తెచ్చుకునే విధానములోకి ప్రయాణమై వెళ్తున్నారు. వారి తల్లిదండ్రులు తల ఎత్తుకొని తిరగలేని, లేకపోతే మనుషుల ముందు ముఖాముఖిగా మాట్లాడలేని ఒక పరిస్థితిలోకి అనాత్మికులుగా మారిపోయి తీరుతున్నారు. అలాంటి ఒక ప్రణాళిక అనాత్మికత చెందినది అని రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు పోల్చుకు తీరాలి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఆత్మికతలో నీ కుటుంబ విషయంగా ఆలోచించి తీరాలి. నీ అమ్మా నాన్న ఎవరి ముందు తలదించుకోకూడదు, నీ అమ్మా నాన్న యొక్క లోటుపాటు ప్రదర్శన పరచకూడదు, నీ అమ్మా నాన్న పట్ల నీ కుటుంబం పట్ల కీడు తెచ్చేంతటిగా పిల్లలు మారకూడదు, నీ కుటుంబానికి అనాత్మికత చెందే ఒక ప్రణాళిక వచ్చేంతటిగా ఏం చేయకూడదు. రూబేనుకు వచ్చిన ఒక ప్రణాళికకు రాకుండా నీ కుటుంబాన్ని నీవు కాపాడుకో. నీ కుటుంబాన్ని ఆత్మీకతలో నిలబెట్టి తీరు. నీ కుటుంబం క్షేమముతో ఉండి తీరడానికి, ఆశీర్వాదముతో ఉండి తీరడానికి ఆత్మీకతను నీ కుటుంబంలో ఏం చేయి అలవాటు చేసుకు తీరాలి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క వాక్యోపదేశం వింటున్న దేవుని యొక్క బిడ్డలకు హెచ్చరికిచ్చి చెప్పిన మాట, నీ మూలంగా నీ కుటుంబానికి ఏం దొరుకుతున్నది? దీవనే దొరుకుతున్నదా? ఆశీర్వాదమే దొరుకుతున్నదా? వాక్య జ్ఞానమైనా దొరుకుతున్నదా? ఆత్మిక దేవునితో ఉన్న అనుబంధమైనా దొరుకుతున్నదా? లేక దానికి విపరీతంగా ఏమైనా దొరుకుతున్నదా? నీ కుటుంబానికి సిగ్గులు పాలయ్యేదో, నీ కుటుంబానికి నాశనం తెప్పించేదో, నీ కుటుంబానికి వచ్చిన శాపం వచ్చే ఒక ప్రణాళికనేనా వచ్చి తీరేది. అందుకే అనేక మంది ఈ కాలములో అమ్మా నాన్నలకు వేదన పరిచేంతటిగా, దుఃఖాన్ని తీసుకొచ్చేంతటిగా, వారి యొక్క లోటుపాటులను ప్రదర్శన పరిచి కుటుంబానికి ఉన్న పేరును చెడగొట్టేంతటిగా ప్రయత్నం చేసి తీరుతున్నారు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, మీరు పిల్లలుగా ఉండి తీరితే రూబేనికి కలిగిన ఆ దౌర్భాగ్య స్థితిగతిని, అనాత్మికత కలిగిన స్థితిగతిని అలవాటు చేసుకోవడానికి దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకోకూడదు. అందుకే అందులో నుంచి మారి తీరి ఆత్మీకులుగా ఆలోచించండి. నీ కుటుంబం యొక్క పేరుని నిలబెట్టుకో, నీ అమ్మా నాన్న యొక్క పేరుని నిలబెట్టుకో. వారి ఆశీర్వాదం పొందిన వారు, వారు ఆత్మీకులుగా ఉన్నవారు, ఆ కుటుంబం ఆత్మీకతను ఇచ్చిన కుటుంబం, ఆ కుటుంబం నాకు దీవెనిచ్చిన కుటుంబం అనేంతటిగా ఏమై తీరాలి? నీ కుటుంబ స్థితిగతులకు నీ మూలంగా ఆశీర్వాదం వచ్చి తీరాలి. కానీ రూబేన్ తన కుటుంబానికి ఏం తీసుకొచ్చా తెలుసా? అవమానం తీసుకొచ్చాడు, సిగ్గుపాలు కలిగే స్థితిగతిని తీర్చాడు. ఆ కుటుంబం యొక్క పేరు కూడా పలికితే మనుషులు నవ్వేంతటిగా మారిపోయే ఒక స్థితిగతిని తీసుకొచ్చాడు. అందుకే రాత్రి వేళ వాక్యోపదేశాన్ని ఆలకించుచున్న దేవుని యొక్క బిడ్డలకు ఇచ్చే చెప్పొచ్చుచున్న మాట, ఏ కుమారుడు ఆత్మిక కుటుంబంలో పుట్టాడు, ఏ కుటుంబం అమ్మా నాన్నని ఆత్మికతలో సంరక్షించాడు, ఏ కుటుంబం అమ్మా నాన్న పట్ల ఆహార విధానాన్ని ఏర్పరచుకున్నాడు, అదే కొడుకు ఇప్పుడు ఏం చేసుకుంటున్నాడు? తన కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. తన అమ్మా నాన్నకు తల ఎత్తుకోవడానికి ఉన్న పరిస్థితిని తీసుకురాలే ఒక స్థితిగతిలోకి వెళ్ళి తీరుతున్నారు. అందుకే రాత్రి వేళ రూబేనులో నుంచి నేర్చుకు తీరాలి. మనకు కుటుంబమే ఏం చేసింది? ప్రారంభ జీవితంలో ఆత్మిక అడుగుబాటులను ఇచ్చే ఒక ప్రయత్నం ఇచ్చి తీరింది. మనకు దేవుడు ఇచ్చిన అమ్మ నాన్న మనకేం చేసింది? ఆత్మికతలో నిలబడడానికి, ఆత్మికతను నేర్చుకోవడానికి, ఆత్మిక జీవితంలో తల ఎత్తుకోవడానికి, ఆత్మికతలో లోక విధానములో జీవించడానికి ఉన్న ప్రణాళికను ఏర్పరిచి తీరింది. అలాగైతే కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చుకునే పనులు ఏమీ చేయకూడదు. కుటుంబానికి సిగ్గులు పాలు తెచ్చుకునే విధానాలకు ఏమీ కూడా దేవుని యొక్క బిడ్డలు ఏం చేయకూడదు? తలపెట్టుకు తీరకూడదు. అందుకే నీ కుటుంబం ఏమై తీరాలి? ఎప్పుడు దేవుని యొక్క నామాన్ని లేవనెత్తేటట్టుగా, దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకునే ఒక కుటుంబముగా మారి తీరాలి. అందుకే కొన్ని కుటుంబాలను మనం పరిశోధించుకు తీరితే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు ఆ కుటుంబానికి తెచ్చిన అవమానం, సిగ్గులు పాలైన స్థితిగతి, లేకపోతే మనుషుల ముందు అసలు ఆ కుటుంబం గురించి చెప్పలేని ఒకసారి ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల్లో వెళ్ళిన ఆ మనోవేదన ఒకసారి పరిశోధించుకు తీరాలి. అందుకే ఈ రూబేన్ యొక్క కుటుంబం కూడా అదే మనోవేదనలోకి వెళ్ళి తీరింది. అందుకే నాన్న కూడా ఏమి చెప్పలేకపోతున్నాడు, తల్లులు కూడా వారికి ఏం చెప్పలేకపోతున్నారు, అన్నయ్యలు కూడా ఎవరికి ఆయనకి ఏం చేయలేకపోతున్నారు, ఏమి చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి? అంత మాత్రం రూబేన్ చేసిన పని కుటుంబానికి గాయం ఇచ్చి తీరింది. అందుకే నేను ఈ రాత్రి వేళ చెప్పడానికి కోరేది, నీ కుటుంబానికి ఎప్పుడు కూడా గాయపరచకూడదు, నీ కుటుంబానికి ఎప్పుడు కూడా శాపం తెచ్చు
తెచ్చుకోకూడదు, నీ కుటుంబం తలదించుకునే ఒక పరిస్థితి రాకూడదు. కానీ ఇంటి దగ్గర నీవు అలాగా చేసేస్తే నీవు సంఘములో కూడా అదే తెచ్చుకుపోయేది, అది సంఘానికి కూడా అదే రీతికి కలిగిన అవమానం తీసుకొచ్చేది. నీ కుటుంబాన్ని నీవు బాగుపరచలేకపోతే, నీ కుటుంబంలో ఉన్న అమ్మా నాన్నకి నీవు ఆశీర్వాదం ఇప్పించలేకపోతే, నువ్వు తెచ్చుకుంటున్న పేరు దూషణ సంఘానికి కూడా వచ్చి తీరుతున్నది. అందుకే సంఘములో ఉన్న సంఘ బిడ్డలు కూడా దానిని ప్రభావితమై తీరుతున్నారు అన్నది దేవుని బిడ్డలు అలవాటు చేసి అర్థం చేసుకు తీరాలి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు నీ కుటుంబ విషయాల్లో, నీ కుటుంబాల్లో ఉన్న ఆ ఆత్మిక అనుబంధంలో నీవేమై తీరాలి, మేలు తీసుకొచ్చేటట్టుగా మారి తీరాలి. అందుకే కొన్ని కుటుంబాలకు మనం చూసి తీరితే ఆ కుటుంబము ఆత్మీకతను ఇప్పించలేకుండా, ఆత్మీక విధానాన్ని అలవాటు చేసుకుండా జీవించిన కారణం కాబట్టి ఆ కుటుంబం లోపల ఎదుగుదల పొందుకొచ్చిన వారు అనాత్మిక స్థాయిలోకి వెళ్ళేంతటిగా మారిపోయి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ నీ కుటుంబాన్ని ఒకసారి పరిశోధించుకో. నీ మూలంగా నీ కుటుంబానికి చెడ్డ పేరు వస్తున్నదా? వస్తే అది సంఘానికి కూడా వచ్చి తీరిద్ది, అది సమాజానికి కూడా వచ్చి తీరిద్ది. అంత మాత్రం ప్రభావం నీ కుటుంబం ద్వారా వ్యాపరించి తీరేది. అందుకే రూబేనులో నుంచి నేర్చుకోగలిగినది, ఆయన అనాత్మీకుడిగా మారి తన మనస్తత్వం ఏమై తీరిందో తెలుసా? లోకానికి, లోక విధానానికి అలవాటు చేసుకునే ఒక ప్రణాళికలోకి మారిపోయింది. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటిదో తెలుసా? ఆయన చేసిన ఈ పనులకు ఎవరూ కూడా ఏం చేయలేదు, ఆయనను తిట్టలేదు, ఆయనని గండించలేదు. కానీ ఈయన చేసిన ఈ పనిని దేవుడు మాత్రం లెక్క తీసుకున్నారు, దేవుడు మాత్రం వదలలేరు. మనుషులందరూ కూడా నువ్వు చేసిన తప్పులను కప్పి పెట్టుకొని ఉంచి తీరొచ్చు, ఏమి చెప్పకుండా ఉండి తీరొచ్చు, కానీ దేవుడు దానిని ఏం చేస్తారు? లెక్క తీసుకొని తీరుతారు. అందుకే తర్వాత రూబేను గురించి చెప్పిన మాట మనం చూడగలిగితే ఆదికాండం 37వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని 22వ వచనం నుంచి చదివితే మనం చూడొచ్చు, యోసేపు తన అన్నయ్యలందరూ కూడా గోషేమన్న ప్రదేశానికి వచ్చి వారు వారు ఏం చేసి పెట్టారంటే, వారి యొక్క నాన్న యొక్క మెండలను మేపుకునేటప్పుడు యోసేపు ఏం చేసి పెట్టాడో తెలుసా? అన్నయ్యల కొరకు భోజన సదుపాయాలు తీసుకొచ్చేటప్పుడు అన్నయ్యలందరూ కలిపేసి యోసేపుని చంపడానికి ప్రయత్నం చేసుకున్నారు. కానీ అలాంటి ఒక ప్రణాళికలో రూబేను తన కుటుంబం పట్ల ఆలోచించాడు, తన సహోదరుని పట్ల ఆలోచించాడు. ఆయన అక్కడ చెప్పిన ఒక సలహా ఉంది, ఏంటో తెలుసా? మన కుమారుడు, ఈయన మనకున్న తమ్ముడు, ఈయనకి ఏ రీతి కలిగిన హాని జరగకుండా ఏం చేసుకుందాం, ఈయన్ని గోతులో పడేద్దాం తప్ప ఈడికి ఏ ప్రాణహాని చేయకుండా ఉండి తీరుద్దాం. ఇది ఒక విధానంగా ఆలోచించి తీరితే కొంత మాత్రం ఆత్మికగా ఆలోచించిన ఒక ప్రణాళిక, తన సహోదరుని గురించి ఆలోచించిన ఒక మనస్తత్వం రూబేనికి కలిగి ఉంది. ఈ కాలంలో ఉన్న అనేక మంది సంఘము లోపల, సమాజము లోపల ఎలా తయారైన వారంటే తోటి సంఘస్థులను, తోటి పొరుగింటి వారిని చంపడానికి కోరేంతటిగా మారి తీరుతున్నారు. కొందరైతే మనసులో మనుషులను చంపేశారు. నువ్వు మనసులో మనుషులను చంపేశావంటే దాని అర్థం నువ్వు ప్రదర్శనలో కూడా మనిషిని చంపేసేంత లెక్కే. అయితే రూబేన్ ఇక్కడ ఏం చేసి పెడుతున్నాడో తెలుసా? తన సహోదరుడిగా ఉన్న యోసేపుని కాపాడుకోవడానికి, తన ప్రాణానికి ఏ రీతి కలిగిన నష్టం కలగలేనట్టుగా, తన ప్రాణం పోకుండా ఉండేటట్టుగా మధ్యవర్తిని వహించే ఒక ఆత్మిక అలవాటులను ఇక్కడ ఏం చేసుకున్నాడు? చూపించి తీరాడు. ఈ రాత్రి వేళ నేను నీకు అడిగే మాట, నీ సంఘ బిడ్డల పట్ల నీకు ఎలాంటి మనస్తత్వం ఉందా? నీ ఇరుగు పొరుగు వారి పట్ల నీకు అలాంటి మనస్తత్వం లేదా? ఉందా లేదా? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకోవాలి. చాలా మంది దేవుని బిడ్డలు జీవించేది ఎలాగంటే, తన సంఘములో ఉన్న వారి యొక్క ప్రాణం నాశనం అవ్వకుండా, వారు అనాత్మికులు కాకుండా ఉండి తీరకుండా, వారి నాశన విధానంలోకి వెళ్లకుండా వారి ప్రాణాన్ని కాపాడే ఒక ప్రయత్నం అనేక మంది ప్రయత్నం చేసినప్పుడు కొందరు వారి ప్రాణం తీయడానికి దిగజారిపోయి తీరుతున్నారు. మిగతా సహోదరులందరూ కూడా యోసేపు యొక్క ప్రాణం తీయడానికి, చంపడానికి బయలుదేరినప్పుడు రూబేన్ ఒక్కడు మాత్రం ఆత్మికుడిగా ఆలోచించాడు. తన సహోదరుని కాపాడుకోవడానికి, తన సహోదరుడికి ఏ నాశనష్టం కలగకుండా, తన సహోదరుని యొక్క రక్తం పడకుండా ఏం చేశాడు? మధ్యవర్తిని వహించుకు తీరగలిగాడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, నీకు ఈ యొక్క అలవాటు ఉందా? నీ తోటి సహోదరి యొక్క ప్రాణం పోకుండా, తన ఒక ప్రాణంలో నుంచి రక్తం రాకుండా, వేదన కలగకుండా కాపాడుకోగలుగుతున్నావా? అలాంటి ఒక ఆత్మీక అనుబంధాన్ని నీ సహోదరుల పట్ల చూపించుకోగలుగుతున్నావా? కానీ ఈ కాలంలో చూస్తే మనుషులను గాయపరిచి, వేదన పరిచి, వాళ్ళని చంపేంతటిగా ప్రయత్నం చేసుకు తీరగలిగే ఒక స్థితిగతులోకి వెళ్ళి తీరగలుగుతున్నాం. అందుకే నేను చెప్పడానికి కోరే ఒక మాట, అందరూ కూడా యోసేపుని చంపడానికి కోరినప్పుడు రూబేన్ ఒక్కడు మాత్రం
మధ్యవర్తిగా నిలబడి యోసేపు యొక్క ప్రాణాన్ని కాపాడి ఆత్మీకతకు కలిగే నిదర్శనను చూపించుకోగలిగాడు. అందుకే రాత్రి వేళ ఒకవేళ దేవుని యొక్క బిడ్డలు ఈ అలవాటును ఆత్మీకతలో అభ్యాసపరిచి తీరితే ఎంతో మంది ప్రజలను మనం కాపాడుకు తీరొచ్చు. ఎంతో మంది యొక్క ప్రాణానికి నష్టం కలగకుండా క్షేమపరిచి తీరొచ్చు. ఎంతో మంది క్షేమం కలిగే స్థాయి తీరవచ్చు. అది కేవలం సంఘములో మాత్రం కాదు, నువ్వు ఉంటున్న ప్రదేశములో, ఊరులో, ప్రతి చోట్ల నీవేం చేయాలి, అదే అనుబంధాన్ని చూపించుకు తీరాల్సింది. అందుకే ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకోవాలి. నీ తోటి సహోదరి పట్ల నీ మనస్తత్వం ఎలాగుంది, నీ తోటి సహోదరుడి పట్ల నీ మనస్తత్వం, నీ ఇరుగింటి వారి పట్ల నీ మనసు ఎలాగుంది, నీ పొరుగింటి వారి పట్ల నీ మనసు ఎలాగుంది, నీ శత్రువుల పట్ల నీ మనసు ఎలాగుంది. కొందరైతే శారీరకంగా వారితో నవ్వుతారు, మాట్లాడుతారు, అన్ని సదుపాయాలు చేసి పెడతారు, కానీ మనసు పరంగా మనిషి పట్ల ఏం చేసే చేదును పెట్టుకొని, ఆయనను చంపే అంత పగని పెట్టుకొని, ఆయన మీద కసిని పెట్టుకొని జీవించే ప్రణాళికలోకి ఉండి తీరుతున్నారు. నేను చెప్పొచ్చే మాట, అది ఆత్మీయతకు చెందే ఒక విధానమే కాదు. నీవు శరీరంలో కూడా మనసులో కూడా ఎవరి పట్ల ఏం చేయకూడదు, గాయం తెప్పించే, వేదన తెప్పించే, చావు తెప్పించే ఒక ప్రణాళికలోకి వెళ్ళి తీరకూడదు. కానీ ఈ కాలంలో చూసి తీరితే మనుషులు ఒకరి గురించి ఎంత మాత్రం కీడుగా మాట్లాడుకునేది. ఒకరు లేనప్పుడు ఇంకొకరు తన గురించి ఏం చేయకూడదు, ఏమీ కూడా పలకకూడదు. ఉన్నప్పుడు చెప్పేంత ధైర్యం చూపించి ఆత్మికుడిగా మారి తీయడు. అందుకే ఈ కాలంలో ఉన్న అనేక మంది చేసే ప్రణాళిక ఏంటిది, ఇద్దరు కూర్చొని మాట్లాడుతారు, కానీ మూడో వ్యక్తి గురించి ఆ మూడో వ్యక్తి లేనప్పుడే వీళ్ళు కూర్చొని ఏం చేసేది, మాట్లాడేది. అలా మాట్లాడుట మూలంగా నువ్వు ఆ మనిషిని చంపేస్తున్నావు. ఆ మనిషి యొక్క ప్రాణానికి నీవేం చేస్తున్నావు, అపాయం చేసి పెట్టే ఒక విధానం ఇచ్చి తీరుతున్నావు అన్నది ఈ రాత్రి వేళ అర్థం చేసుకు తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలో ప్రయత్నం చేశారు. ఒక మనిషి లేనప్పుడు తన గురించి మాట్లాడకూడదు, తన గురించి ఏమైనా మాట్లాడాలా, ఆయన ఉన్నప్పుడు మాట్లాడడం నేర్చుకు తీరాల్సింది. అలాగా రూబేన్ ఏం చేసి పెట్టాడో తెలుసా, యోసేపుని కాపాడుకోవడానికి ఒక మంచి సలహా ఇచ్చి పెట్టాడు. అక్కడ యోసేపుని కాపాడాడు, కానీ యోసేపుగా నష్టం తెప్పించుకున్న ఒక ప్రణాళిక ఏం చేసి పెట్టాడు తెలుసా. ఆయన యోసేపు గురించి చెప్తున్నాక ఈ గోతు లోపల ఏం చేసేసి తోసేసి అక్కడ వదిలేయండి, అక్కడ ఉండి ఏడితే చాలు, కానీ ఇది చచ్చిపోయే ఒక ప్రణాళిక. చాలా మంది చేసేది వేదన పరిచేది ఏం చేయరు, ప్రాణానికి నష్టం వచ్చేది ఏం చేయదు, కానీ వేదన పరిచేది ఎవరు కూడా చూడట్లేదు. అందుకే రూబేన్ ఇక్కడ చేసేది ఏం చేయాలో తెలుసా, గోతులో దింపడానికి ఉన్న ఒక సలహా ఇచ్చి పెట్టేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. తర్వాత 29వ అధ్యాయానికి వచ్చినప్పుడు అన్నయ్యలందరూ కలిపేసి ఏం చేశారో తెలుసా, ఈ యోసేపుని ఏం చేశారో తెలుసా, మిద్యానీయుల చేతికి ఏం చేసేసారో అమ్మేశారు. కానీ ఇది రూబేనికి అర్థం కాలేదు. అందుకే 29వ వచనానికి వచ్చినప్పుడు ఆయన గోతులోకి వచ్చి చూచారు. ఆ బావిలోకి వచ్చి చూసినప్పుడు ఎవరు కనబడలేదు, యోసేపు కనబడలేదు. యోసేపు కనబడలేనందున ఆయన ఏం చేశాడో తెలుసా, ఏడ్చి తన బట్టలను చింపుకున్నాడు. ఎందుకో తెలుసా, ఆయన ఏ సహోదరుని సంరక్షణ పరచడానికి కోరాడు, ఏ సహోదరునికి నాశనం కలగకుండా ఉండేది చూడు, ఆయనకి కనబడేసరికి ఆయనకి ఏం కలిగింది, మనోవేదన కలిగింది. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఇక్కడ కూడా ఒక అలవాటు మనం నేర్చుకు తీరొచ్చు. తోటి సహోదరు కనబడలేకున్నప్పుడు, తోటి సహోదరుని యొక్క ఒక సాన్నిధ్యత కనిపించలేనప్పుడు రూబేనికి మనోవేదన కలిగిన ఆయన ఏడ్చేసేసాడు, తన బట్టలను చింపుకున్నాడు. ఈ రాత్రి వేళ నేను అడిగేది, నీ తోటి సహోదరు ఒక వారం కనబడకపోతే, నీ తోటి విశ్వాసి ఒక వారం కనబడకపోతే నీ మనస్తత్వం ఎలాగుంది? ఈ కాలంలో ఉన్న సంఘ బిడ్డల యొక్క మనస్తత్వం ఎంత దౌర్భాగ్య స్థితిలో జీవించి తీరుతున్నాడంటే, తోటి సంఘస్థుడు ఒక వారం రాకపోతే ఎందుకు రాలేదు అని కూడా అడగదు. ఏంటి పరిస్థితి కూడా అడగలేని అనాత్మిక స్థితిగతుల్లోకి సంఘం మారిపోయి తీరుతున్నది, సంఘ బిడ్డలు మారిపోయి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు దానిని విడిచిపెట్టి ఆత్మిక విధానంగా ఆలోచించి తీరండి. యోసేపు గురించి ఎలాగా మనస్తత్వం కలిగి ఎతికే ఒక విధానం రూబేనికి కలిగింది. ఒక్క క్షణం రూబేను యోసేపుని చూడలేకపోయేసరికి తన మనస్తత్వం ఎంత మాత్రం వేదన పడింది, ఎంత మాత్రం ఆ యోసేపుని ఎతకడానికి ప్రయత్నం చేసుకున్నాడు. ఆ ఆత్మిక అలవాటు ఈ కాలంలో ఉన్న సంఘాలు చేసి తీరితే నీవు ఆత్మికుడిగా ఏం చెయ్యొచ్చు, దేవుని యొక్క సమక్షతలో నిలబడి తీరొచ్చు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఆత్మికుడిగా రూబేన్ ఏం చేసుకున్నాడు, ఆలోచించుకు తీరాడు. అందుకే రాత్రి వేళ నేను అడిగే ఒక మాట, ఒక వారం ఒక సంఘ బిడ్డలు కనబడలేకపోతే, ఒక వారం ఒక దేవుని యొక్క సభ్యుడు నీకు కనబడకపోతే నీ మనస్తత్వం వారి పట్ల ఎలాగుంది? రూబేనుగా ఈరోజు మారడానికి ఒక మనస్తత్వం ఏం చేయాలి, అలవాటు చేసుకు తీరాలి. అలాగా ఏం చేశాడో తెలుసా, తన సహోదరుని గురించి రూబేన్
రూబేను ఏడవడానికి ప్రారంభించి తీరాడు. ఏడ్చి తన సహోదరులకు వెళ్ళి అడగడానికి కానీ తన సహోదరులు ఎవరు కూడా తనకేం చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు అన్న వివరణ ఏవి కూడా చెప్పి వెళ్ళలేదు. కానీ ఆయన ఒక విషయం మాత్రం చెప్పాడు, తన సహోదరుని గురించి ఏడ్చే ఒక మనోభావం ఉంది. తన సహోదరుని గురించి, తన సహోదరుడు లేని ఒక లోటును ఆయన ఏం చేసుకోగలిగాడు, అనుభవించి తీరగలిగాడు. ఈ కాలంలో ఉన్న సంఘము ఎలాగ మారి తీరింది అంటే, ఒక సంఘ సభ్యుడు సంఘములో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతే, నచ్చక వెళ్ళిపోతే ఆ మనిషిని మరి ఎవరు కూడా గుర్తు పెట్టలేని స్థాయిలో జీవించే ఒక అనాత్మిక స్థాయిలోకి ఈ కాలంలో ఉన్న సంఘాలు వెళ్ళిపోయినాయి. అందుకే ఈ కాలంలో ఉన్న కొందరిని మనం చూస్తే, కొందరు సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతే మరి వారితో అనుబంధాన్ని తెగబెట్టేసి వారితో అస్సలు వారి విషయమో, వారి క్షేమమో, వారి ఆరోగ్యమో, వారి ఆత్మికతో ఏమీ కూడా ఆలోచించలేని దౌర్భాగ్య స్థితిగతిలోకి సంఘాలు వెళ్ళిపోయి తీరుతున్నాయి. ఓకే, వారు నచ్చక సంఘంలో నుంచి వెళ్ళిపోయి ఉండి తీరొచ్చు, వారికి ఇష్టం లేక సంఘం విడిచిపెట్టి వెళ్తున్నారు. కానీ ఒక యథార్థ ఆత్మికగా ఉన్న ఒక రూబేనుగా నీవు ఉండి తీరితే, ఆయన లేని లోటును చూచినప్పుడు నీకేం వస్తుంది, మనోవేదన వస్తుంది, దుఃఖం వస్తుంది, బట్టలు చింపుకోవడానికి ఉన్న ప్రణాళిక వస్తుంది. అందుకే ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఏం చేయరు, అలా వెళ్ళిపోయిన వారి గురించి ప్రార్థన చేసే ఒక స్థితిగతి లేదు, వారి గురించి ఆత్మీకతలు ఆలోచించే ఒక మనస్తత్వం లేదు. కానీ అది అనాత్మీకత చెందిన విధానం అని రాత్రి వేళ ఆలోచించుకు తీరాలి. అందుకే నేను చెప్పడానికి కోరే ఒక మాట, మన సంఘములో నుంచి వెళ్ళిపోయిన వారు, మన సంఘం వద్దనుకొని వెళ్ళిపోయిన వారి గురించి నీవు ఆలోచించాలి. వారి యొక్క సాన్నిధ్యత లేదు, వారు ఎందుకు రాలేదు, వారి జీవిత విధానం ఎలాగుంది ఒకసారి పరిశోధించి వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు కన్నీరు కార్చాలి, వారి యొక్క ఆత్మిక సంరక్షణ నిమిత్తం ఏం చేయాలి, నీవు మధ్యవర్తిని వహించి తీరాలి. అలాగైతే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు కొందరి కొరకు మధ్యవర్తిని వహించే వారిగా మారి తీరాలి. కొందరి ప్రాణ సంరక్షణ నిమిత్తం, కొందరి యొక్క ఆత్మిక క్షేమాభివృద్ధి నిమిత్తం నీవేం చేయాలి, వారు ఉన్నా లేకపోయినా, వారి సాన్నిధ్యత ఉండకపోవచ్చుని, అయినా కూడా నీవేం చేయాలి, రూబేనులాగా ఆత్మీకుడుగా ఆలోచించే ఒక ప్రణాళిక కలిగి ఉండి తీరాలి. తర్వాత రూబేను గురించి చెప్పే ఒక మాట మనకి కనబడేది ఎక్కడో తెలుసా, ఆదికాండం దాని 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు, ఈ 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏమై తీరిందో తెలుసా, కరువు కాలం వచ్చి తీరింది. కరువు కాలం వచ్చి తీరినప్పుడు ఆ కాలంలో యాకోబు యొక్క పిల్లలందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు తెలుసా, ఐగుప్త దేశానికి వెళ్ళారు. ఐగుప్త దేశానికి వెళ్ళి యోసేపుని కలిచేటప్పుడు యోసేపు ఏం చేశాడో తెలుసా, ఈ సహోదరులందరికీ కూడా తన కుటుంబ వర్ణన గురించి అడగడానికి ప్రారంభించారు. తన కుటుంబంలో ఉన్న ఒక్కొక్క సదస్సుల గురించి చెప్పి వచ్చినప్పుడు యోసేపు గురించి చెప్పడానికి వీళ్ళు ఏం చేశారు, ఒక మాట చెప్పారు. అక్కడే దాని 42వ అధ్యాయం 22వ వచనం చదివి తీరితే రూబేన్ అక్కడ చెప్పుతున్న ఒక మాట మనకి కనబడి తీరుచున్నది. సహోదరులందరూ కూడా తన యోసేపు గురించి యోసేపుకే చెప్తున్నారు. ఏమని, వాళ్ళకు ఒక సహోదరుడి ఓడు, ఆయన ఏమైపోయాడు, చచ్చిపోయాడు, ఆయన మరణంలోకి దాటుకుపోయారు. కానీ వాళ్ళందరూ తన సహోదరు గురించి నేను చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈ చెప్పిన మనిషే వీరి ముందు నిలబడి ఉన్నారన్న విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. కానీ రూబేనుకు ఒక విషయం అదేం చేసింది, చాలా వేదన ఇప్పించి తీరింది. అందుకే రూబేన్ 42 ఆదికాండం 42లో 22వ వచనంలో ఆయన చేసిన ఆ దౌర్భాగ్య పాపాన్ని ఒప్పుకునే ఒక ప్రణాళిక మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే ఆయనకి తెలియట్లేదు ఆయన ముందే ఎవరు నిలబడి ఉన్నారు, యోసేపు నిలబడి ఉన్నారు. యోసేపు యొక్క మరణ విషయం గురించి సహోదరులు వర్ణన చేసిన చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఏం కలగట్లేదు, వేదన కలగట్లేదు. కానీ రూబేనికి మాత్రం వేదన కలిగి తీరుచున్నది. ఎందుకంటే యోసేపు యొక్క మరణములో ఈయన చెయ్య కూడా ఉంది కాబట్టి. అందుకే ఆయన చెప్తున్న ఒక మాట అక్కడ ఏంటో తెలుసా, మనము కూడా యోసేపు యొక్క మరణానికి ఏమై ఉన్నాం, పాలభాగస్తులై ఉన్నాం. నేను అప్పుడే చెప్పాను కదా, యోసేపుకి ఏ హానియు చెయ్యొద్దు, కానీ ఇప్పుడు తన గురించి వర్ణించి చెప్పాల్సిన ఒక పరిస్థితి కలిగింది. అందుకే ఇక్కడ ఒక ఆత్మీక పరిచర్య, ఆత్మీక విధానం మనకి రూబేనులో కనబడి తీరుచున్నది. ఏంటది, తన సహోదరుని మీద ఈయన పగ ఏమీ పెట్టలేదు, కానీ ఆయన ప్రాణానికి నాశం తెచ్చుకున్న ఒక సలహా ఇచ్చి పెట్టాడు. కానీ ఆ సలహా ఇచ్చిన దానికి ఆయన పాత్ర ఉంది అని ఒప్పుకునే అంగీకరణ తన మనస్తత్వం కలిగి తీరింది. అందుకే అక్కడున్న ప్రాధాన్యత కలిగిన మాట ఏంటిదంటే, రూబేన్ తన సహోదరుని అమ్మడానికో తన సహోదరునికి పంపించడానికి, యోసేపుని పంపించడానికి ఏవి తన చెయ్యి కలపలేదు. కానీ ఇక్కడ ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏమని, మనం అందరం కలిసి ఏం చేసాం, ఆ పాపాన్ని చేసి పెట్టామని. అందుకే రాత్రి వేళ నేను అడిగే ఒక మన యథార్థ ఆత్మీకుడు తన పాపములను
తప్పులను ఒప్పుకునేవాడిగా ఉండి తీరుతాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం కోరేవాడిగా ఉండి తీరుతాడు. అందుకే ఈ కాలములో ఉన్న సంఘబిడ్డలు అనుకుంటున్నారు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అక్కర్లేదు అన్న ఒక ప్రణాళికలోకి జీవించి తీరుతున్నాడు. రూబేను గురించి చూసి తీరితే ఆయన డైరెక్ట్గా ఆయన ఏ తప్పు చేయలేదు. ఇండైరెక్ట్గా ఆయన ఏం చేశాడు, ఆ తప్పు చేసినా కూడా అది డైరెక్ట్గా తప్పు చేసేనేను అని అంగీకరించుచున్న ఆత్మిక మనస్తత్వం కలిగింది. ఓకే, నీ సహోదరుని పట్ల నువ్వేమి చెప్పలేదు, నువ్వు ఏమీ చెప్పలేదు, కానీ చెప్పింది నువ్వు విన్నావు, అది కూడా తప్పు అని కూడా ఈ కాలంలో ఉన్న సహోదరులకు అర్థం కావట్లేదు. ఒకరొకరి గురించి, ఒక సహోదరుని గురించి మోసముగా లేకపోతే చెడుగా చెప్పినప్పుడు అది నువ్వు విన్నావు, అది విన్నావు కూడా తప్పే అన్నది చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు ఏం చేయట్లేదు, అవగాహన కలిగి తీరట్లేదు. కానీ రూబేన్ ఆత్మికుడు కాబట్టి తన తప్పులను ఒప్పుకునే ఒక ప్రణాళిక మనకు అక్కడ కనబడి తీర్చున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడిగే ఒక మాట, నీ సహోదరుని గురించి చెడుగా ఒక వర్తమానం వినేటప్పుడు, నీ తోటి విశ్వాసి గురించి చెడుగా ఒక వర్తమానం వినేటప్పుడు, అది విని నువ్వు నవ్వేస్తున్నప్పుడు నీకు ఆలోచన వస్తున్నదా, అందులో నీకు కూడా ఆ పాత్ర ఉంది, ఆ పాపములో నీకు కూడా చేయూత ఉంది అన్న విషయం నీకు గుర్తొస్తున్నదా, అందులో నువ్వు ప్రాయశ్చిత్తం కోరి తీరుతున్నావా, అందులో నీవు క్షమాపణ అడిగి కోరి తీరుతున్నావా, అడిగి తీరటం లేదంటే ఈరోజు నీ ఆత్మిక స్థితి అనాత్మిక స్థాయిలోకి మారిపోయి తీరింది. అలాగైతే రాత్రి వేళ రూబేనులో నుంచి మనం నేర్చుకోగలిగిన ఒక స్థితిగతి, ఆయనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా పాత్ర లేకపోయినా తన తప్పులను ఒప్పుకునే ఒక మనస్తత్వం. ఆయనకి తెలియట్లేదు ఈయన సమక్షతలోనే యోసేపు ఉన్నాడు అన్న విషయం ఆయనకి అర్థం కాలేదు. అందుకే ఒక ఆత్మికుడు ఎప్పుడు కూడా తన జీవితంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏ రీతి కలిగిన తప్పులు జరిగిపోయి ఉంటే దానిని స్వీకరించి ప్రాయశ్చిత్త పడే ఒక ఆత్మిక విధానములో జీవించడానికి ప్రయత్నం చేసి తీరుతారు. కానీ ఈ కాలంలో ఉన్న సంఘము, సమాజము, ఆత్మిక విధానం దీని కొరకు ఏం చేయట్లేదు, ప్రయాసపడి తీరట్లేదు. నీ ఆత్మిక జీవితాన్ని ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. నీవు చేసిన పనులన్నింటినీ కూడా ప్రాయశ్చిత్త పరిచే ఒక జీవితమేనా జీవించేది. అందుకే రూబేనులో నుంచి నేర్చుకు తీరాలి. తన చేసిన పనులకు ప్రాయశ్చిత్తం కోరే, లేకపోతే దానిని బదులుపరిచే, దానికి క్షమాపణ కోరే ఒక ప్రణాళిక తన జీవిత విధానంలో మనకి కనబడేటట్టుగా మనకి కనిపించి తీరుతున్నది. అందుకే ఈ ఆత్మిక అలవాట్లని ఈ కాలంలో ఉన్న సంఘము కానీ అలవాటు చేసుకు తీరగలిగితే క్షేమం కలిగే, సంరక్షణ కలిగే ఒక ఆత్మిక సంఘంగా మారి తీరొచ్చు. తర్వాత దాని 42వ అధ్యాయము 37వ వచనానికి వచ్చి తీరినప్పుడు రూబేను గురించి చూసే తన కుటుంబము గురించి ఆలోచన కలిగే ఒక మనస్తత్వం కలిగేవాడిగా ఉండి తీరేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే రూబేను చెప్తున్న ఒక మాట ఏంటిదో తెలుసా, యోసేపు దగ్గరికి సహోదరులందరూ కూడా వెళ్ళిన తర్వాత బెన్యామీన్ని తీసుకురమ్మని చెప్పి ఏం చేశారు, ఆయన పంపించినప్పుడు రూబేన్ అక్కడ చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా, రూబేన్ బెన్యామీన్ని పంపించండి, బెన్యామీన్ని పంపించితేనే మనకేం దొరుకుతుంది, ఆహార సామగ్రి దొరికి తీరిద్ది అని చెప్పినప్పుడు రూబేన్ ఒక మాట చెప్తున్నాడు, నా పిల్లలకు నేను పద్దు పెట్టేసి బెన్యామీన్ని తీసుకెళ్ళి క్షేమముగా తీసుకెళ్ళి పెడతాను. అలాగా కుటుంబము గురించి ఆలోచించిన ఒక రూబేనుగా మనకి కనబడి తీర్చున్నది. ఈ రాత్రి వేళ ఎంతమంది ఈ యొక్క ఆత్మిక అలవాటులను జీవితంలో ఆస్వాదించడానికి అలవాటు చేసుకొని నీ పిల్లలను అడ్డం పెట్టుకొని, నీ పిల్లలను బదులు పెట్టుకొని ఆత్మలను సంపాదించే ఒక పరిచర్య చేయగలుగుతావా? ఈ కాలంలో ఉన్నవారు సొంత పిల్లలకు అన్నీ సంపాదించి ఇచ్చి తీరగలుగుతారు, కానీ సొంత పిల్లలకు కొన్ని వస్తువులు ఇవ్వకుండా ఆత్మలను సంపాదించే ఒక ఆత్మిక పరిచర్య ఈ కాలంలో ఉన్న సంఘానికి లేదు. సొంత పిల్లలకు తిండి పెడతారే కానీ, సొంత పిల్లలకు బట్టలు కొని పెడతారే కానీ, ఒక సంవత్సరం సొంత పిల్లలకు తిండి పెట్టకుండా, బట్టలు పెట్టకుండా, క్షేమం కలిగినది ఏమీ ఇవ్వకుండా ఆత్మలను రక్షించే ఒక పరిచర్య విధానములోకి ఈ కాలంలో ఉన్న సంఘాలు ఏం చేయట్లేదు, వెళ్ళట్లేదు. అందుకే సొంత పిల్లలు కొనుక్కునే అంత క్షేమము కలిగిన విధానం ఊరోళ్ళకి ఇవ్వలేకపోతున్నారు, సంఘస్థులు ఇవ్వలేకపోతున్నారు. అందుకే రూబేను దగ్గర నుంచి ఇక్కడ ఒక విషయం మనం అలవాటు చేసుకోవచ్చు. ఆయన చేసిన విధానం ఏంటో తెలుసా, తన కుటుంబానికి అన్నం దొరుకుటకు, తన కుటుంబం యొక్క సంరక్షణ నిమిత్తం, తన కుటుంబం క్షేమముగా ఉండి తీరడానికి నిమిత్తం ఆయనకు కలిగిన సొంత పిల్లలను ఏం చేస్తున్నాడు, చావుకి అప్పగించేసి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఉన్న ఆత్మిక తలంపు. ఈ కాలములో అనేక విధానములో ఉన్న దేవుని బిడ్డలకు అలవాటు లేని యొక్క ప్రణాళిక. నీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని, నీ పిల్లలను మధ్యవర్తిని పెట్టుకొని ఒక ఊరిని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతున్నావా? ఒక దేశాన్ని కాపాడుకునే
ప్రయత్నం చేయగలుగుతున్నావా? ఒక కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతున్నావా? ఈ కాలంలో ఉన్న వాళ్ళు తన పిల్లలకు తన కుటుంబానికి అధికంగా ప్రేమించి ఇతరుల గురించి ఆలోచించలేని అనాత్మిక స్థితిగతిలో జీవించి తీరుతున్నారు. అందుకే రూబేన్లో నుంచి మనం నేర్చుకోగలిగేది ఏమిటో తెలుసా? తన పిల్లలను మధ్యవర్తి వహించేసి తన పిల్లలను చావుకు అప్పగించేసి ఊరోలి సంరక్షణను కోరినంతటిగా. అందుకే యేసయ్య కూడా చేసిన ఒక తండ్రి అయిన దేవుడు యోహాను సువార్తలకు 3:16 తనకున్న ఏక కుమారుని లోకానికి ఏం చేశాడు? ఇచ్చి అప్పగించి ఏం చేసుకున్న లోక సంరక్షణను, లోక భద్రతను, లోకానికి ఇచ్చే రక్షణ విధానాన్ని ఇచ్చి తీరాడు. అంటే ఆయన చూపించిన ప్రణాళిక ఆత్మీకుడిగా నీ దేవుని యొక్క బిడ్డలు ఎందుకు చూపించలేకపోతున్నారు? దాని యొక్క అర్థం, నీకు ఇప్పుడు కూడా ఆత్మిక ఎలిగింపు రాలేదు. ఇప్పుడు కూడా నువ్వు ఆత్మికతలో నీవేం చేయట్లేదు, ఆలోచించి తీరట్లేదు. అందుకే రాత్రి వేళ రూబేనికి కలిగిన ఈ ఆలోచన ప్రతి సంఘ బిడ్డలకు వచ్చి తీరాలి. నీ పిల్లలను ఏం చేయాలి? మధ్యవర్తిగా పెట్టుకొని వారికి ప్రాణ నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ నేనేం చేయాలి? ఇతరుల గురించి ఆలోచించే మనస్తత్వం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక విధవరాలు గురించి చెప్పబడేటట్టుగా, ఒక విధవరాలు ఒక కొడుకు ఏం చేసుకున్నారో తెలుసా? కరువు కాలంలో జీవించినప్పుడు వారికి ఆ రోజుకి కావాల్సిన ఆహార విధానం మాత్రం ఉంది, కానీ ఆ ఇంటికి వచ్చిన సేవకుడుకు ఆహారం ఇచ్చేంతటిగా తన మనస్తత్వం ఏమై తీరింది? మారిపోయి తీరింది. అందుకే ఆ ఇంటికి వచ్చిన సేవకుడు మొదటిగా నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడిగిన తర్వాత ఆయన ఏం చెప్పారు తెలుసా? ఇంటికి తిరిగి వెళ్తున్నాడు, నాకేం చెయ్యి, ఒక రొట్టిని కూడా తీసుకొచ్చి ఏం చేయి, నాకు ఇచ్చి తీరు అని చెప్పినప్పుడు ఆమె ఇవ్వడానికి మనస్తత్వం కలిగే ఒక విధానం మనకి ఓకే. అక్కడ ఇచ్చేటప్పుడు ఆమె చెప్పింది, ఇది చివరి రొట్టి, ఇది తిని మేము చచ్చిపోవాలి. అయినా కూడా తన మనస్తత్వం తన పిల్లలు తన కొడుకు మీద రాలేని ఒక విధానం మనకు అక్కడ కనబడి తీరుతుంది. ఒక విధానంగా ఆలోచించినప్పుడు కొడుకు గురించి ఆలోచించింది, కానీ రొట్టి తెచ్చేటప్పుడు కొడుకు గురించి ఆలోచించలే. ఉన్నది ఒకే ఒక రొట్టె, ఒక రొట్టికి ఉన్న మైదా ఉంది, ఒక రొట్టికి ఉన్న నూనె ఉంది. ఆ రొట్టిని తయారు చేసేటప్పుడు సొంత కొడుకు ఆకలితో ఉన్నాడు, తన కొడుకు చావు బతుకులో ఉండి తీరాడన్న ఆలోచన కూడా ఏం చేయలేదు, రాలేదు. అదే ఆత్మీక ఆలోచన. అది ఆత్మీకతలో ఆలోచించిన ఒక దేవుడిని బిడ్డగా మారేది. ఈ రాత్రి వేళ నేను మీకు అడుగుతున్న మాట, నీ పిల్లల ఆకలితో ఉంచి ఊరోళ్ళకి అన్నం పెట్టగలుగుతావా? నీ పిల్లలకు ఆకలితో ఉండి సేవకులకు అన్నం పెట్టగలుగుతావు? నీ పిల్లలకు ఏవి ఇవ్వకుండా నీవు సంఘస్థులకు ఏదైనా సదుపాయం పెట్టే ఒక ఆత్మిక మనస్తత్వం ఉందా? రూబేన్ దగ్గర నుంచి నేర్చుకోండి. రూబేన్ చేయగలిగితే దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా చేయగలం. దానికి ఏం కావాలి? ఆత్మిక పరిపక్వత కావాలి, ఆత్మిక అనుబంధం కావాలి. అందుకే ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు తన కుటుంబం కొరకు జీవిస్తున్నారు, పిల్లల కొరకు జీవిస్తున్నారు, వారి గురించి సంరక్షణ గురించి అన్ని సదుపాయాలు చేసి పెట్టుతున్నారు, కానీ చివరికి పిల్లలను కూడా సంపాదించలేని ఒక ప్రణాళిక. కానీ ఈ ఆత్మిక విధానంగా కానీ నీవు ఆలోచించి తీరగలిగితే ఆ విధవరాలకు కలిగిన విధానం కావచ్చు. ఏమైతుంది? ముందు ఆమె కొడుకు గురించి ఆలోచించింది, కానీ రొట్టి తయారు చేసిన తర్వాత కొడుకు గురించి ఏం చేయలేదు, ఆలోచించలేదు. ఆ రొట్టిని తీసుకెళ్ళి ఏం చేశారు? సేవకుడు అప్పచెప్పి ఆ కుమారుడు ఆకలితో పడి ఉండాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. కానీ ఈ ఇంటికి తిరిగి వచ్చే లోపల ఏమై తీరిందో తెలుసా? ఆ కొడుకు ఆ కరువు కాలం మొత్తం ఆకలితో ఉండలేని ఒక స్థితిగతి ఏమై తీరింది? తెరవగలిగి తీరింది. అంత మాత్రం ఏం చేసుకుంది? ఆత్మిక ఆలోచనలో ఉండి తీరింది. అందుకే ఈ ఆత్మిక అలవాటులను దేవుని యొక్క బిడ్డలు మీ ఆత్మిక జీవితాలను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాల్సింది. అందుకే రూబేనుకున్న ఆత్మిక స్వభావములో తన కుటుంబానికి అన్నం దొరుకుటకు, తన కుటుంబానికి సంరక్షణ దొరుకుటకు, తన పిల్లలను చంపడానికి కూడా ఏం చేసుకున్నాడు? మనసును అంగీకరించి తీరాడు. అందుకే తన ఆత్మిక స్థితిగత ఎంత గొప్పగా ప్రదర్శన కలిగేటట్టుగా మనకి కనబడి తీరేది. అందుకే రాత్రి వేళ నేను కూడా అడిగే ఒక మాట, నీ కుటుంబం విషయం గురించి, నీ సంఘం విషయం గురించి, నీ ఇరుగు పొరుగు వాళ్ళ విషయం గురించి, నీ పిల్లలకు ఇచ్చేంతటిగా సన్మానాన్ని, గౌరవాన్ని, శ్రేష్టతను, యోగ్యతను ఇచ్చేంత ఆత్మీకతలో ఉండి తీరుతున్నావా? అది ఈ రాత్రి వేళ అలవాటు చేసుకోవడానికి దేవుని యొక్క సంఘ బిడ్డలకు నేను ప్రోత్సహించి తీరేది. తర్వాత మనం ఆదికాండం 49వ అధ్యాయానికి వచ్చినప్పుడు యాకోబు తన పిల్లలపై ప్రవచనాత్మకంగా చెప్పిన మాటలు మనకు అక్కడ కనబడి తీరుచున్నది. 49వ అధ్యాయం 3వ వచనములో రూబేను గురించి చెప్తున్న ఒక మాట, రూబేను, నీవు నా మొదటి కుమారుడివి, నువ్వు ఆరోగ్యములో, సంరక్షణలో, అన్నిటిలో కూడా దీర్ఘాయుసు కలిగి ఉండి జీవించిన వాడివే. కానీ అక్కడ చివరికి తన గురించి లోటుపాట్లు దేవుడు చెప్పేటట్టుగా మనకి కనబడి తీరుతున్నది. ఏంటిది? ఇంతకు ముందు ఏం చేశారు? కుటుంబానికి అవమానం తెచ్చింది, తన కుటుంబానికి సిగ్గుపరిచిన స్థితిగతిని దేవుడు ఏం చేసుకున్నారు? ప్రవచన రూపంగా తనకి చెప్పేటట్టుగా 4వ వచనం చెప్పేటట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే 4వ వచనం చెప్తున్న ఒక మాట, ఆయన ఎలాగున్నాడు? నీళ్ళులా కదులుతూ, నీళ్ళుతో అలా ఉడుకుతున్న ఒక మనిషి, కానీ ఆయన చేసిన తప్పులను ప్రవచనం ద్వారా దేవుడు ఏం చేసుకున్నారు? ఎంచుకు తీరారు. అందుకే రాత్రి
రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, నువ్వు చేసిన తప్పులను ఒప్పుకోకపోతే ప్రవచన రూపంగా దేవుడు నిన్న దానిని ఏం చేసుకుంటారు, ఒప్పించేసి అది జీవితాంతం అనుభవించుకునే ఒక ప్రణాళికలోకి వెళ్ళి తీరొచ్చు. అందుకే తనకు రూబేను గురించి యాకోబు ప్రవచించి చెప్పిన ఒక మాట, నీవు కుటుంబానికి ఏం చేశావు, అవమానం తెచ్చుకునే ఒక స్థాయి ఏమై తీరింది, వచ్చి పడి తీరింది. అది దేవుని దగ్గర నుంచి హెచ్చరిక పొందే ఒక ప్రణాళికలోకి మారి తీరింది. అందుకే అందరికీ ప్రవచన భాగంలో దొరికినప్పుడు, మేలు కలిగించిన మాట దొరికినప్పుడు, రూబేనికి మాత్రం మేలు కలిగిన కథ తన పాపాలను చెప్పేంతటిగా మారి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, మనం చేసిన తప్పులను ఏం చేయాలి, పరిహారపరచడానికి ప్రయత్నం కలగాలి, దానిని కప్పి పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. దానిని ఏదో ఒకరోజు దేవుడు ఏం చేస్తారు, బయలుపరిచి తీరుతారు. అందుకే ఈ కాలంలో అనేక సంఘ బిడ్డలు, అనేక మంది దేవుని యొక్క సేవకులు, అనేక మంది దేవునితో అనుబంధం కలిగిన వారు చేసిన తప్పులను ఏం చేయట్లేదు, ప్రదర్శన పరచడానికో ఒప్పుకు తీరడానికి ఉన్న అంగీకరణ లేని ఒక స్థితిగతి అయితే చివరికి అది ప్రవచనం ద్వారా ఎవరో ఒక సేవకుల ద్వారా చెప్పేటప్పుడు ఏడ్చి ప్రాయశ్చిత పడే ఒక స్థాయిని తీసుకురాకూడదు. ఎప్పుడప్పుడు దానిని ఏం చేయాలి, క్రమపరిచేటట్టుగా మారి తీరాలి. తర్వాత మనకి సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు రూబేని యొక్క సంతానములు కూడా ఏం చేశారో తెలుసా, ఎదిరించుకొని మోషే యొక్కయు అహరోను యొక్క వ్యతిరేకతలో కోరహ సంతాతులతో కలిసి నిలబడి ఏం చేశారో తెలుసా, పరిచర్యను ఎదిరించుకునే ఒక ప్రణాళికలోకి రూబేని యొక్క పిల్లలు మారి తీరారు. ఏమై తీరిందో తెలుసా, ఆ ఎదిరించిన వారు చావుకు గురైపోయి తీరారు. వారికి కుటుంబంతో సహా ఏం చేశారు, భూమి ఏం చేసింది, మింగేసే ఒక ప్రయత్నంలోకి వెళ్ళి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా సేవకులను ఎదిరించకూడదు, నాయకత్వాలను ఏం చేయకూడదు, ఎదిరించకూడదు. రూబేను తప్పు చేశాడు. రూబేను మాత్రం కాదు, రూబేనుతో కోరహ సంతానములు కూడా ఏం చేశారు, అదే తప్పులను అలవాటు చేసుకున్నాడు. అందుకే ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలు ఆత్మీకులుగా ఉన్న సేవకులు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దేవుని యొక్క విశ్వాసుల గురించి ఎదురుగా మాట్లాడకూడదు. నీకు ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పు, అంతే తప్ప ఎదురుగా ఉండి ఏమీ కూడా ఏం చేయకూడదు, చెప్పకూడదు. అందుకే రూబేను యొక్క కుటుంబం నుంచి సంఖ్యాకాండ 16వ అధ్యాయంలో నేర్చుకునే దేవుని యొక్క ఉగ్రత కుటుంబంపై వచ్చి తీరింది. అందుకే దేవుని యొక్క బిడ్డలు అతి జాగ్రత్తగా సేవకుల విషయం గురించి, ఆత్మిక నాయకత్వం గురించి అతి జాగ్రత్తగా ఉండి తీరాలి. వారి తప్పుల విషయం గురించి దేవునికే చెప్పాలి తప్ప వారికి డైరెక్ట్గా వెళ్ళి వేదన పరిచేంతటిగా, గాయపరిచేంతటిగా చెప్పకూడదు. ఇక్కడ రూబేను తన కుటుంబం ఏం చేసిందో తెలుసా, మోషేయు అహరోనులకు వేదన కలిగేంతటిగా మాట్లాడి తీరి ఏమై తీరిందో తెలుసా, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైపోయి తీరారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు హెచ్చరిక ఇచ్చి చెప్పిన మాట, దేవుని యొక్క సంఘడు ఆత్మికుల వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా ఏం చేయకూడదు, మంచి అయినా కీడైనా మాట్లాడకూడదు. ఏవైనా ఉంటే అది దేవునితో నువ్వు సంభాషణ చేయొచ్చు, కానీ మనుషులతో సంభాషణ చేసేసి ఏం చేయకూడదు, నీ కుటుంబానికి నాశనం తీసుకురాకూడదు. అలాగా రూబేను యొక్క కుటుంబానికి ఏం కలిగిందో తెలుసా, నాశనం కలిగే ఒక విధానము వచ్చి తీరగలిగి తీరింది. అందుకే రాత్రి వేళ దాని తర్వాత న్యాయాధిపతుల యొక్క పుస్తకం 5వ అధ్యాయం 15వ వచనం చదివేటప్పుడు మనం చూడొచ్చు, రూబేను యొక్క పిల్లలు కలిసి ఏం చేశారో తెలుసా, అందరూ సిసేరాతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఇది దెబోరా యొక్క కాలం. దెబోరా నాయకత్వం వహించుకొని ప్రజలకు సంరక్షణ ఇచ్చిన కాలములో రూబేను తన పిల్లలు ఏం చేసి పెట్టారో తెలుసా, యుద్ధం చేయడానికి బయలుదేరారు. అందుకే న్యాయాధిపతుల ఒక పుస్తకం 5వ అధ్యాయము 15వ వచనం చూసి తీరితే రూబేను తన పిల్లలు అందరూ కలిసి ఏం చేశారో తెలుసా, వారి మెండలు వారి పశువులను జాగ్రత్తగా చూసుకొని ఉండి తీరే ఒక విధానములోకి వెళ్ళి మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆడి పొలం, ఆడి వస్తు, ఆడి కుటుంబాన్ని అని ఆలోచించుకొని జీవించిన దౌర్భాగ్య స్థితిగతుల్లోకి వెళ్ళిపోయింది. ఇది కూడా ఈ కాలంలో ఉన్న సంఘ బిడ్డలు ఆలోచించే ఒక ప్రయత్నంలో జీవించి తీరుతున్నారు. అందరూ ఆరాధనకి వెళ్ళిన టైంలో కొందరు మాత్రం ఆరాధనకి వెళ్ళకుండా ఎక్కడెక్కడో తిరగడానికి, ఏవేవో సంతలకు వెళ్ళడానికి, ఏవేవో పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి, వాళ్ళకి తెలియట్లేదు అది అనాత్మికత చెందిన ఒక విధానం అని చాలా మందికి ఏం చేయట్లేదు, తెలియట్లేదు. అందుకే దెబోరా ఇక్కడ పాట పాడేటప్పుడు రూబేను గురించి, రూబేను కుటుంబ సభ్యుల గురించి చెప్పేంతటిగా మనకి కనబడి తీరుచున్నది. అందరూ యుద్ధం చేస్తున్నప్పుడు, అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు, అందరూ పోటీ పడుతున్నప్పుడు, అందరూ శత్రువులను ఎదిరించిన వీళ్ళు మాత్రం వారి పొలము, వారి మెండలు, వారి ఆస్తి, వారి సంపాదనలకు ఏం చేసుకున్నారు, మనసు పెట్టుకొని ఏం చేసుకున్నారు, వారు ఆగిపోయే ఒక ప్రయత్నం. ఇది అనాత్మిక ప్రయత్నం అని దెబోరా ఏం చేశారు, పాటల ద్వారా వర్ణించుకొని చెప్పారు. అలాగైతే రాత్రి వేళ తెలుసుకు తీరాలి, సంఘం మొత్తంగా కలిసి వచ్చి ఆరాధన చేసినప్పుడు సంఘ బిడ్డలందరూ కూడా ఆరాధన చేయాలి. సంఘం అంతా కలిసి ఉపవాసం చేసినప్పుడు సంఘ బిడ్డలందరూ కలిసి ఉపవాసం ఎక్కించాలి. సంఘం అంతా కలిసి పరిచర్యకు వెళ్తున్నప్పుడు సంఘం అంతా కలిసి పరిచర్యకు రావాలి. కానీ ఈ కాలంలో ఉన్న సంఘ బిడ్డలు ఎలా తయారయ్యారంటే, సంఘం అంతా కలుసుకొని తీసుకున్న నిర్ణయంలో నుంచి కూడా తొట్టిల్లి
తొలగిపోయి అనాత్మికులై మారిపోతున్నారు. ఇది రూబేన్ యొక్క కుటుంబం నేర్చుకోవాలి. అందుకే దేవుడు పాటల మూలంగా, దేవుడు దెబోరా ద్వారా దేవుడు మాట్లాడి పలికేది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకి చెప్పేది, సంఘముగా తీసుకున్న నిర్ణయం సంఘ బిడ్డలందరూ కూడా ఏం చేయాలి, దాంట్లో తలదూర్చుకోవాలి, దానిలో పాత్ర వహించి తీరాలి. ఒకవేళ నువ్వు పాత్ర వహించలేకపోతే అది అనాత్మికత చెందిన విధానములోకి నీ జీవితం మారిపోయే ఒక స్థితిగత అయి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, సంఘముగా తీసుకున్న నిర్ణయాలకు నీ పాత్ర ఉండి తీరాలి, నీ తోడుండి తీరాలి, నీ సహవాసం ఉండి తీరాలి. అందులోంచి తప్పిపోవడానికి కోరకూడదు. అందుకే ఈ కాలంలో ఉన్న సంఘముగా సువార్తకి వెళ్ళడానికి నిర్ణయిస్తారు, కానీ పని అని చెప్పేసి వంకలు చెప్పేసుకొని పారిపోతారు. సంఘముగా కూడుకొని ఆరాధన చేయడానికి నిర్ణయిస్తారు, కానీ పెళ్ళి అని చెప్పుకొని పారిపోతారు కొందరు. సంఘముగా కూడడానికి నిర్ణయించి తీరుతారు, కానీ ఏదో ఒక శుభకార్యం అని చెప్పేసి ఎక్కడికో పారిపోతారు. ఊరెళ్ళాలని చెప్పి తెలియట్లేదు, అదే అనాత్మికత కలిగిన స్థితిగతి అని తీరట్లేదు. అందుకే రూబేనికి కలిగిన ఆ అనాత్మిక స్థితిగతి ఈ కాలంలో ఆత్మికులకు రాకుండా మనం హెచ్చరిక పాటించి తీరాలి. సంఘముగా తీసుకున్న నిర్ణయం, సంఘముగా కూడుకొచ్చిన ప్రార్థన, సంఘముగా కూడుకొచ్చిన ఉపవాసం, సంఘముగా కూడుకొచ్చిన ఆరాధన, సంఘముగా కూడుకొచ్చిన పరిచర్యకు ఎప్పుడు నీ పాత్ర ఉండి తీరాలి. నువ్వు దాగుండి తీరి నీ సంరక్షణ కలిగి, నీ కుటుంబ సంరక్షణ నిమిత్తం, నీ ఆస్తిపాస్తుల నిమిత్తం ఆలోచించుకునే ఒక అనాత్మిక స్థితిగతులోకి ఏం చేయకూడదు, జీవితం వెళ్ళకూడదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు నిర్ణయం తీసుకు తీరాలి. సంఘముగా తీసుకున్న నిర్ణయం ఏం చేయాలి, ఆత్మికులందరూ కూడా అంగీకరించే ఒక ఆత్మిక జీవితంలో జీవించి తీరాలి. చివరికి ద్వితీయోపదేశ కాండములోకి వస్తే 33వ అధ్యాయములో దాని 6వ వచనములో మోషే ప్రవచనాన్ని చెప్పి ఆశీర్వదించి చెప్పిన ఒక మాటలో రూబేను గురించి చెప్పిన ఒక మాట మనకు అక్కడ కనబడి తీరుతున్నది. 33వ అధ్యాయం 6వ వచనంలో రూబేను గురించి చెప్తున్న ఒక మాట, రూబేను నీవు జీవించుతావు, నువ్వు మరణించవు, నువ్వు ప్రజా సంఖ్యలో అతి తక్కువ అయి ఉండి తీరుతావు అన్న ఒక ప్రవచన భాగాన్ని మోషే ద్వారా పలకించడానికి రూబేనికి ఏం చేశాడు, దేవుడు సహాయపరిచి తీరాడు. అలా చెప్పడానుకున్న కారణం ఏంటి, తన ఆత్మిక స్థితిగతి దేవునితో చక్కగా ఉంది కాబట్టి, తన జీవిత విధానంలో ఆత్మికతను అధిక ప్రాధాన్యత వహించే ఒక జీవితం ఉండి తీరినది కాబట్టి ఆయన ఆయుష్ ఏమై తీరింది, పొడిగించే ఒక విధానం దొరికి తీరింది. తన జీవితంలోకి మరణం రాకుండా తన కుటుంబానికి లెక్కను దేవుడు తీసుకునే ఒక ప్రణాళిక వచ్చి తీరింది. అందుకే యెహెజ్కేలు ప్రకటన గ్రంథంలో కూడా రూబేను గురించి ఘనత వహించేటట్టుగా చెప్పబడేటట్టుగా మనకు కనిపించి తీరుతున్నది. రూబేనుని మరలా తిరిగి దేవుడు స్థాపించి నిలబెట్టే ఒక ప్రణాళిక మనకు బైబిల్లో కనబడి తీరుచున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు రూబేను యొక్క జీవితం, రూబేను యొక్క పిల్లల గురించి, రూబేను యొక్క ఆత్మిక జీవితం గురించి, రూబేను యొక్క జీవితంలో చేసిన లోటుపాటుల గురించి ఈ రాత్రి వేళ ధ్యానించినప్పుడు దేవుని యొక్క ఆత్మ చాలా మందితో మాట్లాడారు అని ఆశించి తీరుతున్నారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, రూబేను లాగా మనం కూడా మన జీవిత విధానాన్ని కట్టుకుందాం. రూబేనికి కలిగిన తప్పులను ఒప్పుకున్నాడు, రూబేనికి కలిగిన జీవిత విధానంలో కుటుంబం పట్ల ఆలోచించుకున్నాడు, రూబేనికి కలిగిన ఆత్మిక విధానములో సహోదరుని యొక్క సంరక్షణ కొరకు మధ్యవర్తిని వహించి తీరాడు. రూబేన్ యొక్క ఆలోచన మీరు చూసిన ఆత్మిక ఆలోచన, తన పిల్లలను మధ్యవర్తిగా పెట్టి కుటుంబ సంరక్షణను కోరుకున్నవాడు. రూబేను గురించి ఆలోచించి తీరితే ఆయన కుటుంబానికి మేలు కల్పించే ఒక విధానములో జీవించిన ఒక మారుగా మనకి కనబడుతుంది. కానీ రూబేన్ యొక్క జీవిత విధానంలో కొన్ని లోటుపాట్లు కూడా జరిగినాయి, దానిని కూడా దేవుడు ఏం చేసుకున్నా లెక్కించుకు తీరాడు. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఒకసారి రూబేన్ యొక్క జీవిత విధానములో నుంచి ఒకసారి మనం మన ఆత్మిక జీవితాన్ని పరిశోధించుకో తీరాలి. మన పిల్లల విషయం గురించి పరిశోధించుకు తీరాలి, మన సంఘ విషయం గురించి ఆలోచించి తీరాలి, మన ఆత్మిక జీవితం గురించి ఒకసారి ఆలోచించి తీరాలి. రూబేనుగా ఆత్మికతలో ఉన్న విధానాలు అంగీకరించుకొని నీ ఆత్మిక ప్రయాణాన్ని ముందుకు కొనసాగించి జీవించడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అందుకే చివరికి రూబేన్ యొక్క జీవిత స్థితిగతి చెప్పే మాట ఏంటో తెలుసా, ఆయనకు దేవుడు దీవెనలు ఇచ్చేంతటిగా, దేవుడు ఆయనకు ఆయుష్ ఇచ్చేంతటిగా, దేవుడి ద్వారా లెక్కలు పొందుకునే ఒక విధానం వచ్చేంతటిగా రూబేన్కి ఏం కలిగింది, జీవిత విధానం, భాగ్యం కలిగే ఒక విధానం మనకి చివర కనిపించి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ రూబేన్ యొక్క జీవితంలో నుంచి మనం కూడా ఆత్మికులుగా మారడానికి ప్రయత్నం చేస్తాం. ఆత్మికతలో ఉండి పరిచర్య చేసేటట్టుగా, కుటుంబ విషయం ఆలోచించేటట్టుగా, అమ్మ నాన్న విషయం ఆలోచించేటట్టుగా, తోటి సహోదరుల విషయం ఆలోచించేట్టుగా ఉన్న ఆత్మిక తరగతులకు వచ్చి తీరుదాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఒకసారి మన ఆత్మిక జీవితాన్ని పరిశోధించుకొని దేవునికి అడుగుతాం, దేవా నా ఆత్మిక స్థితిగతి ఇలాగిలాగ వెళ్తున్నది, ఈరోజు వాక్యం విన్నాను, ఆ వాక్యములో కొన్ని మార్పులను తెచ్చుకోవడానికి కోరి తీరుతున్నాను అని అంగీకరించుకుందాం. కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ రూబేను యొక్క జీవిత విధానం గురించి నేర్చుకున్నాం. తన జీవితంలో ఆత్మిక
ఆత్మీకతకు అనేక విషయాలు చేసుకున్నాడు, కానీ అనాత్మీకత చెందినది కూడా చేసుకున్నాడు దేవా. కానీ దానికి అవన్నీ మేము వినేటప్పుడు దేవా, అలాంటి అనాత్మిక స్థితిగత నా జీవితంలో జరగకూడదు, ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితంలో జరగకూడదు. ఒక హెచ్చరిక కలిగి సంరక్షణ కలిగిన ఆత్మిక జీవితంలో జీవించి ముందుకు కొనసాగుటకు దేవా ప్రియ బిడ్డలకు సహాయపరచండి దేవా. ఈ రాత్రి వేళ మా ఆత్మిక జీవితాన్ని పరిశోధించుకుంటున్నాం. మేము వెళ్తున్న విధానం, మా కుటుంబం పట్ల ఆలోచించిన విధానం, మా సంఘం పట్ల ఆలోచించిన విధానం, ఆత్మికుల పట్ల ఆలోచించిన విధానం, సంఘముగా తీసుకుంటున్న నిర్ణయాలన్నింటిలో కూడా నేను కూడా పాత్ర వహించి తీరుతాను అన్న ఒక నిర్ణయాన్ని రాత్రి వేళ మేము తీసుకుంటున్నాం దేవా. ఈ రాత్రి వేళ వాక్యాంశాలు వినేటప్పుడు దేవా మీరు మాతో మాట్లాడి మా హృదయాన్ని కదిపినందుకు వందనాలు, మారు మనసు నిప్పించినందుకు వందనాలు, జీవితంలో ఆత్మిక స్థాయిలోకి నడిపించినందుకు వందనాలు, దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు దేవా. మా అందరిని కూడా బలపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాని రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.